అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. ఈ మధ్యకాలంలో టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ దూకుడు ప్రదర్శిస్తోంది ఈ సైబర్ స్కామ్. అయితే ఇతర దేశాలతో పోల్చుకుంటే భారత్లో ఆన్లైన్ స్కామ్లు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నాయి. మనిషి ఆశను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది కేటుగాళ్లు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఆఫర్స్ అని, ఫ్రీ అని, సర్వేలని రకరకాల పేర్లతో ఫోన్లు చేస్తూ ప్రజల నుండి సొమ్ముని లాగుతున్నారు. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు స్కామ్ల కోసం కొన్ని వేదికలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ స్కామ్లలో ప్రధానంగా ఆధార్, పాన్ అప్డేట్, ఓటీపీ, బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్డేట్ చేయటం వంటివి ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో ముఖ్యంగా ఓటీపీ స్కామ్ భారీగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుండి సంపన్నుల వరకు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. బ్యాంకు వినియోగదారులే టార్గెట్గా కస్టమర్లని నమ్మించడం, సిమ్ కార్డుల పేరుతో కస్టమర్లని సంప్రదించి వివిధ మార్గాల్లో ఓటీపీలను దొంగిలిస్తున్నారు. ఇక ఆ కేటుగాళ్ల మాటలు నమ్మి ఓటీపీ చెప్పారంటే అంతే సంగతులు. ఖాతా మొత్తం ఖాళీ అవ్వాల్సిందే. ఇక ఈ మధ్యకాలంలో ఇంకో పెద్ద స్కామ్ వెలుగులోకి వచ్చింది. యూపీఐ మనీ రిక్వెస్ట్ స్కామ్. ఇది ఒక యూపీఐ ఆధారిత ఆన్లైన్ స్కామ్. ఈ స్కామర్లు మొదటగా ఫేక్ డబ్బు రిక్వెస్ట్లను పంపించి కస్టమర్ల బలహీనలతో సొమ్మును కాజేస్తున్నారు. ఇక మరో స్కామ్ ఏంటంటే, మీ బ్యాంక్ అకౌంట్ పనిచేయడం లేదు, మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది చెప్పండని కొంతమంది సైబర్ నేరగాళ్లు కాల్ చేస్తుంటారు. వారి మాటలు నమ్మి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉన్న నెంబర్ ఓటీపీ చెప్పామంటే క్షణాల్లో ఖాతా నుండి డబ్బులు మాయమవుతాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపించే మరో స్కామ్ ఫ్రీ ఐఫోన్ స్కామ్. ముందుగా ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చినట్లుగా ఫేక్ మెసేజ్ వస్తుంది. అనంతరం ఫెస్టివల్ గిఫ్ట్గా ఐఫోన్ని గెలుచుకున్నట్లు చూపిస్తోంది. దీంతో ఆ మెసేజ్ లింక్ని పలు వాట్సాప్ గ్రూప్లకి షేర్ చేస్తుంటాం. దీంతో బాధితుల సంఖ్య పెరుగుతుందే తప్ప ఆ లింక్ వల్ల ప్రయోజనం శూన్యం. ఇక మరో స్కామ్ కరెంటు బిల్లు చెల్లించలేదని, తక్షణమే చెల్లించకపోతే విద్యుత్ కట్ చేస్తామని ఫేక్ లింక్డ్ మెసేజ్లను పంపడం జరుగుతుంది. ఇప్పుడే కట్టాలని ప్రజలని భయాందోళనకి గురి చేస్తారు. దీంతో అమాయక ప్రజలు ఆ లింకుపై క్లిక్ చేస్తారు. వెంటనే బ్యాంక్ నుంచి డబ్బు వెళ్ళిపోతోంది. కాబట్టి ఇలాంటి స్కామర్ల చేతిలో మోసపోకుండా ఉండాలంటే వచ్చిన ప్రతి మెసేజ్ని పరిశీలించాలి. పంపిన వారి వివరాలని 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఏ అధికార సంస్థ ఎప్పుడూ కాల్ ద్వారా లేదా లింక్ ద్వారా వివరాలను అడగవు. అలాగే డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు లేదా పాస్వర్డ్ల వంటి సున్నితమైన సమాచారాన్ని ఈమెయిల్ లేదా టెక్స్ట్ మెసేజ్లు ఎప్పుడు కూడా షేర్ చేయకూడదు. అలాగే సమాజంలో జరుగుతున్న మోసాలపైన ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచాలి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరుగా ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాం. అమ్ముడు పోతున్న ఈ వ్యవస్థలో జనం గొంతుకై నిలుస్తున్న విహారీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి,
మీకు నిజమైన వార్తలు కావాలంటే విహారీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి.